సునీత విలియమ్స్ ఫేమస్ ఆస్ట్రోనాట్ మూడోసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు. 2006లో ఒకసారి, 2012లో మరోసారి, ఇప్పుడు 2024లో. ఆ ఆనందంతో ఆమె అక్కడ డాన్స్ చేశారు. బోయింగ్ యొక్క స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ గురువారం విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి అనుసంధానం అయిపోయింది. దాంతో ఆవిడతో పాటు బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా స్టార్ లైనర్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆల్రెడీ 7 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వీళ్ళందరితో వాళ్ళు హ్యాపీగా మా ఫ్యామిలీ కలిసిపోయింది అనుకుంటూ డాన్స్ చేశారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక ఆచారం ఉంది. ఎవరైనా ఆస్ట్రోనాట్ కొత్తగా అక్కడికి వస్తే గంట మోగిస్తారు అనమాట, ఒక బెల్ మోగిస్తారు. ఆ బెల్ మోగించి వీళ్ళకి వెల్కమ్ చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ తేలినట్టు, వాళ్ళు తేలియాడినట్టు అలా మనకు కనిపిస్తుంటారు. మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ కు ఇది తొలి మానవ సహిత యాత్ర. అంటే స్టార్ లైనర్ వాళ్ళు ఫస్ట్ టైం బోయింగ్ వాళ్ళు స్టార్ లైనర్ ద్వారా మనుషులను తీసుకెళ్తాం అనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి. అయితే 1 అవర్ కాస్త ఆలస్యంగా ఇది రీచ్ అయింది. 26 అవర్స్ ప్రయాణం చేసి. దానికి హీలియం లైట్ గా మైనర్ లీకేజ్ వచ్చిందంట. కానీ హీలియం నిల్వలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా హ్యాపీగా అక్కడికి చేరుకున్నారు వీళ్ళు. బోయింగ్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడా దగ్గర నుంచి కేప్ కెనవెరల్ ఇక్కడి నుంచి లాంచ్ అయింది. 26 అవర్స్ ప్రయాణం చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా డాక్ అయింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో. ఈ 26 గంటల ప్రయాణంలో సునీత విలియమ్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారంట విల్మోర్ తో కలిపి. ఆమెతో పాటు విల్మోర్ వెళ్ళారు. ఇద్దరు కలిసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారంట. ఇంక్లూడింగ్ ఈ మాన్యువల్ గా స్టార్ లైనర్ ను ఫ్లై చేశారంట. చాలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారంట. వీళ్ళు ఇప్పుడు స్పేస్ స్టేషన్ లో 1 వీక్ ఉండబోతున్నారు. ఈ వారం రోజుల నుండి రకరకాల టెస్టులు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారనమాట. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ ఇప్పటికే నిర్వహించున్నారు. దాదాపు 322 రోజులు అంతరిక్షంలో ఆవిడ గడిపారనమాట. ఆవిడ బేసికల్గా ఒక మ్యారథాన్ రన్నర్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కూడా ఆవిడ ఒకసారి మ్యారథాన్ చేశారనమాట. సో ఆవిడ ఇప్పుడు తన ఫ్యామిలీతో వెళ్ళి స్పేస్ స్టేషన్ తో కలిశారని చెప్పి చాలా సంతోషంతో అక్కడ డాన్స్ చేశారు. సునీత విలియమ్స్ కు ముందు భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ ఆవిడ కల్పనా చావ్లా, హర్యానా నుంచి అనమాట. చాలా అద్భుతమైన మహిళ ఆవిడ, చాలా కరేజియస్ లేడీ అనమాట. అయితే దారుణంగా 2003లో కొలంబియా అనే స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు రీఎంట్రీ అవుతున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్ మొత్తం కూలిపోయింది. ఆవిడ చనిపోయింది.